శ్రద్ధ కలిగి చక్కగా దేవుని మాటలు వినటానికి అందరూ కూడా మీ మనసులను దేవుని వైపు, దేవుని వాక్యం వైపు మళ్ళించాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ 11వ ఉపవాస కూడికలో దేవుడు మనకిచ్చిన ఈ మంచి సహవాసును బట్టి, అవకాశం బట్టి చాలా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వాక్యముల నుండి 11వ వాక్యం వరకున్న మాటలు మనం చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. చక్కటి విషయాలను మనం ఇక్కడ చదువుకున్నాం. ఇది ఇశ్రాయేలు యొక్క చరిత్ర. ఈ ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఎవరు చెబుతున్నారు అంటే అపోస్తుడైన పౌలు చెబుతున్నాడు. అంటే ఆ కాలంలో పౌలు లేకపోయినప్పటికీ ఆ చరిత్ర గ్రంథములను ఆయన జాగ్రత్తగా చదువుకుని ఆ చరిత్రలో ఉన్నటువంటి విషయాలను తెలిసినవాడుగా తెలియని సంఘానికి, దేవుని పిల్లలకు ఆ విషయాన్ని విశదపరుస్తున్నట్లు, తెలియజేస్తున్నట్లు ఇక్కడ మనకు వాక్యం చెబుతుంది. కనుక ఇశ్రాయేలు చరిత్ర నుండి కొరింథీ సంఘము హెచ్చరించబడినటువంటి ఆ విషయాలు, ఇశ్రాయేలు యొక్క చరిత్ర నుండి హెచ్చరించబడుతున్నటువంటి సంఘము. ఈరోజు ఇశ్రాయేలు వల్ల మనం పొందుకున్నటువంటి హెచ్చరికలు కొన్ని నేర్చుకుందాం. కొన్ని హెచ్చరికలు ఈరోజు మనము నేర్చుకుందాం. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగము చాలా విలువైనది, చాలా విలువైనది. దీన్ని జాగ్రత్తగా మన జీవితాల్లో ఆ లోపాలు ఏమైనా ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ లోపాలను సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి తప్ప మన జీవితాల్లో దేవుని మీద కోపపడటము లేక వాస్తవాన్ని చెబుతున్నటువంటి దైవజనుల మీద మనం కోపపడటం మనకేమీ ఆశీర్వాదము కాదు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మాటలు దేవుడు నా స్థితిని ఎరిగి నన్ను సరిచేయటానికి, నేను నశించిపోవటం దేవునికి ఇష్టము కాక నా దేవుడు నాతో ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనము ఈ విధంగా దేవుని యొక్క మాటలను మన క్షేమము కొరకు, మన మంచి కొరకు వాటిని కానీ మనము మళ్ళించుకోగలిగితే అవి నీకు గొప్ప కార్యాలు, గొప్ప మేలును చేకూర్చేటట్లుగా మీకు సహాయమును చేస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే
మొదటి మాటగా మనం చూసినట్లయితే అందరూ మోషే ద్వారా మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి, మన్నాను భుజించారు, ఒకే పానీయము అనగా క్రీస్తునకు సూచనగా ఉన్న ఆ బండలోనిది త్రాగారు. ఈ విధముగా ప్రభు యొక్క బలలో పాల్గొనాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మనకు ఈ చదువుకున్నటువంటి వాక్య భాగంలో 10వ అధ్యాయంలో 2వ వచనం దగ్గర నుంచి 3-4 వచనాల్లో ఈ మాట రాయబడింది. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు మనము ప్రభు బలలో పాల్గొంటున్నాం, కానీ సరైనటువంటి జీవితాన్ని మనము జీవించలేకపోతున్నాం. ఒకవేళ మనం జీవిస్తున్నామా లేదా అని కూడా మనమే ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంచబడింది. అక్కడ చెప్పారు, ఇశ్రాయేలులందరూ కూడా సముద్రములోను మేఘములోను వారు ఏం చేశారు, బాప్తిసం తీసుకున్నారు అన్నారు. అంటే కొన్ని లక్షల మందికి మోక్ష ఏమిచ్చారు, బాప్తిసం ఇచ్చారు. ఈ బాప్తిసం ఇచ్చిన తరువాత దేవుడు వారికి ఏం భోజనం పెట్టారంటే దేవదూతలు తినేటువంటి ఆహారమును, మన్నాను దేవుడు వారికి అనుగ్రహించారు. ఆ తరువాత వారు ఏ పానీయాన్ని తాగారంటే వారందరూ కూడా ఒకే బండలోనిది త్రాగిరి. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తే. అయితే ఇంతమంది దేవుని యొక్క మహాసైన్యముగా వారు లోకముల నుండి అనగా ఐగుప్తుల నుంచి బయటకు వచ్చి ఒక వాగ్దాన దేశమైనటువంటి దేశములోనికి వారు ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలలో అనేకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అనేకమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అందుకే వారందరూ వాగ్దాన దేశంలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. నేటి దినమందు మనము కూడా మనకు ఒక వాగ్దానం దేవుడు చేశాడు. నేను వెళ్ళి నేను మీకు స్థలమును సిద్ధపరుస్తున్నాను, వచ్చి నేను మిమ్మలను తీసుకువెళతాను. నేను వచ్చే వరకు మనం ఏం చేయాలి, అందరూ కూడా రక్షణ పొంది సిద్ధ మనసుతో ఉండాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ సిద్ధ మనసుతో ఉండాలి. దేని కొరకు, దేని కొరకు? అది ఇక్కడ మనకు కావాల్సింది. ఆ పరలోకాన్ని సంపాదించుకోవటం సిద్ధపడాలి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏమి ఇవ్వటానికి దేవుడు అది ఆనాడు మోషే ద్వారా వారందరిని కూడా ఐగుప్తు దేశం నుంచి ఎందుకు బయటకు తీసుకొచ్చాడు? వారికి ఒక దేవుడు ఒక దేశాన్ని, అప్పటి వరకు వారికి దేశం లేదు, అప్పటి వరకు వారికి దేశం లేదు. ఇప్పుడు దేవుడు వారికి ఒక దేశాన్ని ఇస్తున్నాడు. కానీ ఆ దేశమును నేను ఇస్తున్నాను అని అబ్రహాముకి చెప్పాడు. అబ్రహాముకి ఎప్పుడో చెప్పాడు. కానీ ఆ ఇచ్చినటువంటి ఆ దేశము ఎవరికి లేదు, ఇశ్రాయేలుకి లేకుండా పోయింది. ఇప్పుడు దేవుడు దాన్ని ఇవ్వటానికి ఆయనే యుద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా. చాలా మంచి దేవుడు అండి. నీవు మర్చిపోతున్న దేవుడు మర్చిపోడు. నీవు నిర్లక్ష్యంగా ఉన్న దేవుడు నిర్లక్ష్యం ఉండేవాడు కాదు. నీకు మంచి కలగటానికి ఆయన ఏ యుద్ధమైనా ఏదైనా నీ కొరకైనా చేయవాడుగా ఉన్నాడు. కనుక ఇప్పుడు మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు మనందరము కూడా మోషే ద్వారా మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి, మన్నాను భుజించారు, ఒకే పానీయమును అనగా క్రీస్తుకు సూచనగా ఉన్నటువంటి బండలోనిది వారు ఆ నీళ్లను త్రాగారు. ఈ విధముగా వారు ప్రభువులో వారు సాగుతూ వారి యొక్క జీవితాలు ఉన్నాయి. ఈరోజు మన యొక్క జీవితాలు అలా ఉన్నాయా లేవా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభు బలలో ఉంటున్నాం, ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం, దేవుని ప్రేమిస్తున్నాం. కానీ మన జీవితాల్లో మనము ప్రభు బలలో పాల్గొంటూ మనం సరైనటువంటి జీవితాన్ని, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తున్నామా, లేక మన మనసులోది అలాగే పెట్టుకొని, మన హృదయంలో ఆలోచనలు అలాగే పెట్టుకొని మనం దేవునితో పైకి మాత్రమే భక్తి చేస్తున్నామా?
ప్రభు అంటాడు, మీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు లేక గణపరుస్తున్నారు, కానీ మీ హృదయము నాకు దేవుడు కోరింది పెదవులు కాదు, దేవుడు కోరింది నా కుమారుడా నీ హృదయము నాకేమో. ఎందుకని అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ హృదయము ఎలాంటిది అంటే నేను అనేటువంటి దానిని, నాది అనేటువంటి దానిని, నాకేంటి అనేటువంటి దానిని, నా కుటుంబం అనేటువంటి దానిని, నా మాట అనేటువంటి దానిని, ఈ లోకములో అనేకమైనటువంటి పరిస్థితులను ఇచ్చైనటువంటి వాటిని రేకెత్తిస్తూ అది నిన్ను దేవుని యొక్క బిడ్డగా, దేవుని కొరకు, నీతి కొరకు, యథార్థం కొరకు ఉండనీయకుండా నీకు మంచి చేస్తున్నట్లుగానే ఉండి అది నీకు కీడునే. అందుకే నీ హృదయం నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా ఎలాగుంది అంటే మనుషులను గాయపరిచేదిగా ఉంది. బయటి నుంచి వెళ్ళేటువంటిదంతా బాగుంటుంది లోపలికి, కానీ లోపల నుంచి వస్తుందే అదే. యూరిన్ ఇష్టపడరు, అలాగనే వేస్ట్ బయటకు వచ్చేది ఇష్టపడరు, అలాగనే మన శరీర రంధ్రముల నుంచి వచ్చేటువంటి ఆ చవట, ఆ వేస్ట్, అది ఎవరు ఇష్టపడరు. అలాగనే మన నోటి నుంచి వచ్చేటువంటి భయంకరమైనటువంటి మాటలు, కత్తిపోటు లాంటి మాటలు ఎవరు ఇష్టపడరు. మన కంటి నుంచి వచ్చేటువంటి విష చూపు ఉందే అది కూడా ఎవరు ఇష్టపడరు. కానీ బయట నుంచి వెళ్ళేదంతా కూడా నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీకు ప్రోటీన్స్ ఇస్తుంది, నీకు చక్కని ఎదుగుదలని ఇస్తుంది, నీకు అన్ని విధాలు నీకు మంచినే చేస్తుంది. కానీ ఆ లోపల నుంచి వచ్చేదే ఉందే అది అనేక కీడుని చేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, దానిని నాకు ఇవ్వనైనా, నీ చూపులు మంచిగా ఉంటాయి, నీ ఆలోచనలు మంచిగా ఉంటాయి, నీ తలంపులు మంచిగా ఉంటాయి. ఆ మంచిగా ఉండాలి అంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆ వాగ్దాన దేశంలోనికి లోకములో ఉన్న వారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఇప్పుడు చదువుకున్నటువంటి వాడిని తీసుకెళ్ళిపోయి ఆ ఉద్యోగులు పెట్టాడు. ముందు ఒక ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. ఎంత చదువుకున్నా అతనికి ఏం చేయాలి? ముందు ఒక ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు మనందరము కూడా దేవుని దగ్గరికి వచ్చాం. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏం చేయాలి? ఇప్పుడు ట్రైనింగ్ క్లాసులో ఉన్నాం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాడంటే ఆ పరలోకానికి వెళ్ళి ఆ పరలోక సంబంధమైన బిడ్డలుగా మనం ఎలాగూ బ్రతకాలి, ఎలాగ ఉండాలి, ఎలా జీవించాలనేటువంటిది ఇక్కడ దేవుడు నీకు చక్కని ట్రైనింగ్ ఇస్తున్నాడు. నీవు చక్కగా ఈ ట్రైనింగ్ను కానీ మనస్సు పూర్తిగా నువ్వు తీసుకుంటే నీ పనిలో నువ్వు సక్సెస్ అవుతావు, నీ మార్గంలో సక్సెస్ అవుతావు, దేవుని బిడ్డగా నువ్వు సక్సెస్ఫుల్గాని ముందుకి సాగిపోతావు. అది నీకు చక్కని ప్రతిఫలం ఇస్తుంది. నువ్వు ట్రైనింగులు సరిగ్గా లేకపోతే నీ పనిలో నువ్వు నిపుణతను పోగొట్టుకుంటావు, జ్ఞానాన్ని పోగొట్టుకుంటావు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. నీ ఎవరి మీదో ఆధారపడాల్సి వస్తుంది. నీకేదైనా పని వచ్చినప్పుడు దాని విషయంలో నువ్వు భయపడాల్సి వస్తుంది, దాని విషయంలో నీవు చాలా దిగులు పడాల్సి వస్తుంది. ఎప్పుడైతే దీనిలో నువ్వు జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తున్నప్పుడు దానిని ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటున్నావో ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఎలాంటి పని, క్లిష్టమైన పని వచ్చినప్పటికీ కూడా నువ్వు నేర్చుకున్నటువంటి ఆ పని ద్వారా నువ్వేం చేస్తావో తెలుసండి, దాన్ని సునాయాసంగా పరిష్కరించేస్తావు. అదే ఇక్కడ దేవుడు కోరుతున్నది. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెబుతున్నాడు, నేటి దినమందు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనందరము కూడా ఒకే బండలోని నీరు త్రాగుతున్నాం, ఒకే దేవుని యొక్క ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. ఒకే సేవకుడు ఏ మార్గమునైతే చూపిస్తున్నాడో ఆ మార్గములను ప్రయాణము మనం చేస్తున్నాం కనుక ఆ ప్రయాణము ద్వారా వారికి ఎంతో మేలు కలిగింది. అది మేలును కలిగించే ప్రయాణముగా, అది మేలు కలిగించేటువంటి సహవాసముగా వారికి ఉంది. ఈరోజు మన జీవితాలలో మన ప్రయాణము, మన సహవాసము, మనం దేవునితో ఉన్నటువంటి సంబంధము ఎలా ఉంది? ఒకవేళ మనం దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం, పైకి మాత్రమేనా? మన జీవితాల్లో మన పరిపూర్ణముగా దేవుని బిడ్డగా ఆయనకి ఇష్టమైన వారుగా మన యొక్క జీవితాలు ఉన్నాయా?
ఒకవేళ ఉన్నట్లయితే దేవుని మనం స్తుతించుతాం. ప్రభువా, నా పాదము జారిపోకుండా నిలబెడుతున్నావయ్యా, నేను లోకములో పడిపోకుండా, లోక సంబంధమైన పరిస్థితుల్లో నా హృదయము, నా మాటలు, నా యొక్క చూపులు పడిపోకుండా నువ్వు సహాయమును దయచేస్తున్నావు నాయన. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే నీవే నన్ను కాపాడుతున్నావు. అంతే, దేవుడు కాపాడుతున్నాడు. మన జీవితాలను దేవుడు కాపాడుతున్నాడు. అంతకు మించి ఇంక మనకు కావాల్సిన ఆశీర్వాదమే లేదు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అంతే. ఒక మేలుకరమైన బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆ మేలుకరమైనటువంటి జీవితంలో మనం ఉండటానికి దేవుడు మన ప్రాణాన్ని, దేవుడు మన భక్తిని కాపాడుతున్నాడు. మన యొక్క హృదయం చుట్టూ దేవుని కావాలని ఉంచి తన వాక్యముతో దేవుడు మనం భద్రపరుస్తున్నాడు ఒక ప్రహరీగా. రెండవది మనం చూద్దాం. అందరూ దేవునికి ఇష్టలుగా ఉండాలి. వారిలో కొందరు దుష్టులుగా, కొందరు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఇది మనకు 5వ వచనంలో కనిపిస్తుంది. 5వ వచనం అంటున్నాడు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి గనుక అరణ్యములో. ఇక్కడ మనం చాలామంది ఇక్కడికి వస్తున్నాం కదా, చాలామంది మనం ఇక్కడికి వస్తున్నాం. వాక్యం ఏమంటుంది? వారు కూడా 6 లక్షల పైబడినటువంటి వారు, లెక్కించబడిన వారు. ఇక పురుషులు, స్త్రీలు, ఇక వీళ్ళు కాకుండా అన్ని లక్షల మంది ఎక్కడికి వచ్చారు? దేవుని యొక్క మార్గంలోనికి వచ్చారంట. కానీ వారందరూ కూడా ఏం చేయలేకపోతున్నారంట? దేవునికి ఇష్టలుగా ఉండలేక కొందరు ఎలా ఉన్నారన్నమాట? వారందరూ కూడా దేవునికి అయిష్టమైనటువంటి వారి జీవితాలు ఉన్నాయంటాడు అక్కడ. మనం దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా లేక దేవునికి అయిష్టలుగా ఉంటున్నామా? అసలు దేవుని మార్గంలోకి వచ్చింది దేనికి? ఎవరిని సంతోషపెట్టడానికి? మన జీవితాల్లో మనం అనుకుంటున్నాం దేవుని సంతోషము కంటే నా ఆలోచన నెరవేర్చబడట్లేదు, నేను అనుకున్నటువంటి దేవుడు ఇవ్వట్లేదు, నేను అనుకున్నటువంటి జరగట్లేదు అనేటువంటి ఒక బాధ, వేదన మన జీవితాల్లో ఉంటుంది తప్ప, నేను దేవుని యొక్క ఆలోచనలో నేను ఉన్నానా? దేవుని యొక్క చిత్తము నా పట్ల ఏమై ఉన్నది? నీ చిత్తమే నా పట్ల జరిగించు నాయనా అనేటువంటిది దేవునికి మనలను, మన బిడ్డలను, మన మార్గాలను, మన భవిష్యత్తుని మనం ఏం చేయాలి? దేవునికి మన భవిష్యత్తు మన చేతులు లేదు, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. ఎప్పుడైతే నీవు దేవుని చేతికి నిన్ను అప్పగించుకుంటావో దేవుడు నీ భవిష్యత్తును చక్కగా కట్టగలుగుతాడు. లోకములో జ్ఞానము కలిగిన వారు, చదువుకున్నవారు, ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వారు బిడ్డలు సరిగా కట్టుకోలేకపోవచ్చు. దేవుడు నిన్ను ఆ విధంగా నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి దేవునికి సహాయమును దేవుడు చేస్తాడు. వాక్యము నుంచి ఒక మాట చూపిస్తాను. వాక్యం నుంచి ఒక మాట ఏంటంటే, యేసుప్రభు యొక్క శిష్యుల్ని 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కానీ 12 మందిలో ఒక్కరు మాత్రమే ఆయనకి ఇష్టడుగా లేకపోయారు. మిగతా 11 మంది ఇష్టలుగానే ఉన్నారు. అట్లాగే మనము కూడా చాలాసార్లు దేవునికి ఇష్టముగా ఉండటానికి మనం వస్తున్నాం. కానీ కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో మనల్ని ఏం చేస్తున్నాయంటే, దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనలతో, దేవునికి ఇష్టం లేని పనులతో, దేవునికి ఇష్టం లేని సహవాసముతో, దేవునికి ఇష్టం లేనటువంటి స్థలాలు మన జీవితాల్లో మిగిలిపోతున్నాయి. రావటానికి మనం బాగానే వస్తున్నాం, మనం మంచిని కోరుకుంటున్నాం, మంచివారుగా మన జీవితాల్లో ఉండాలని ఆశపడుతున్నాం. కానీ మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితాలు ఏమైపోతున్నాయి అంటే, ఆ మంచివారుగా, దేవునికి ఇష్టమైన వారుగా మన యొక్క జీవితాలు లేకపోవటను బట్టే దేవుడు నీ జీవితంలో నీ ఇష్టత లేకపోతే నీ కోరికలను మన జీవితాల్లో ఆ దేవుడి నెరవేర్పును మనం చూడలేకపోతున్నాం. అది మనం పొందుకోలేకపోతున్నాం. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మోషే నాకు నమ్మకమైన వాడు, ఇష్టడుగా ఉన్నాడు. అతడు
అప్పగించినటువంటి విషయాలలో ఆయన నిస్వార్థముగా పనిచేస్తున్నాడు కాబట్టే దేవుడు ఏం చేస్తున్నాడు, మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు. మోషేకు ఎన్ని కష్టాలు వస్తున్నప్పటికీ దేవుడు మోషేని ఏం చేస్తున్నాడు, ఆ కష్టాలలో దేవుడు మార్గమును చూపించి తీసుకువెళ్ళిపోతున్నాడు. అలాగనే ఆ మోషే నాయకత్వానికి వ్యతిరేకతలు వస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రతి వ్యతిరేకతను కూడా దేవుడు తీసివేస్తున్నాడు. కారణం ఏంటి అంటే మోషే దేవుని యొక్క ఇష్టానుసారమైన వాడు. మోషే దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. అందుకే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా మనం ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఈ భూలోకములో ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను బలపరచాలని, నీ సమస్యలు ఏమైనప్పటికీ కూడా దేవుడు ఆ సమస్యలలో చిక్కబడినటువంటి నీకు దేవుడు తోడుగా ఉండి నిన్ను ధరికి చేర్చాలనే దేవుడు ఆయనకి ఇష్టలుగా ఉండమని చెబుతున్నాడు. ఈరోజు నీవు నేను ఆయన సన్నిధికి వచ్చాం. మనందరి యొక్క దృష్టి ఏంటి అంటే ఆ పరలోకాన్ని సంపాదించుకోవాలి. ఆ పరలోకం మనకు రావాలి అంటే మనం ఏం చేయాలో తెలుసండి, మనం దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. ఇక్కడ దేవునికి ఇష్టలుగా లేకుండా నీకు ఇష్టమైన స్నేహాలు, నీకు ఇష్టమైన మార్గాలు, నీకు ఇష్టమైన భోజనము, నీకు ఇష్టమైనటువంటి పరిస్థితులలో నీవు ఉన్నట్లయితే నీవు ఇక్కడ దేవుని ఇష్టత చేయట్లేదు, నీ ఇష్టతని చేస్తున్నావు. ఎలా విజయాలు వస్తాయి? యేసు ప్రభువారే ఏం చేశాడు, తండ్రి యొక్క చిత్తాన్ని, అదేగా తండ్రి యొక్క చిత్తం ఏంటి, నలగొట్టబడటం, గాయపరచబడటం, దుష్టుల చేతికి అప్పగించటం, చనిపోవటం, సమాధి, ఇదే కదా తండ్రి చిత్తం. ఇప్పుడు ఏం చేశాడు, తండ్రి చిత్తానికి అప్పగించుకొని నేను నలగొట్టబడటం నా తండ్రికి ఇష్టమైన కనుక నేను నలగొట్టబడతాను. అది అక్కడ ఇష్టం అంటే. మన ఇష్టతలు వేరు. మనం దెబ్బలు తినటానికి, అవమానపరచబడటానికి, పేదవారుగా దరిద్రులుగా ఉండటానికి మనం ఇష్టపడం. మన ఇష్టతలు ఏంటి అంటే ఒక పేదవాడు ధనవంతుడు అవ్వాలి, కోటీశ్వరుడు అవ్వాలి, మంచి స్థితిలో ఉండాలి. ఇది మన యొక్క ఇష్టత. కానీ తండ్రి యొక్క ఇష్టము తన కుమారుడు పట్ల ఏమై ఉన్నదో అది గ్రహించిన వాడే జ్ఞానం కలిగిన కుమారుడు. వారే జ్ఞానము కలిగిన కుమారులు. తండ్రి యొక్క ఇష్టత ఏంటో తెలుసుకున్నాడు. ఆ ఇష్టత కొరకు తన యవ్వన జీవితాన్ని, యవ్వన ప్రాయాన్ని, యవ్వన బలాన్ని ఏం చేశాడు, తండ్రి చిత్తము కొరకు దాన్ని ఖర్చు అయిపోయాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో తండ్రి చిత్తము కొరకు ఇక్కడ మనం ఖర్చు అవ్వటానికి, తండ్రి చిత్తము కొరకు ఇక్కడ మనం గాయపరచబడటానికి, తండ్రి చిత్తము కొరకు ఇక్కడ మనుషులందరి చేత ద్వేషించబడటానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఏర్పాట్లో ఉండి తండ్రి చిత్తాన్ని మనము గెలిపించాలి. ఇప్పుడు యోబు దేవుని యొక్క చిత్తములో ఉన్నాడు కాబట్టే ఏమైంది, అక్కడ ఏమైంది, చాలా పోగొట్టుకున్నట్టుగా కనిపించాడు కదా. చాలా పోగొట్టుకున్నాడుగా. తండ్రి చిత్తంలో ఉండి అన్నీ పోగొట్టుకున్నాడు. ఎందుకని, నా కుమారుడు ఏమీ లేకపోయినా నన్ను ప్రేమిస్తాడు. అపవాది ఏమన్నాడు, లేదు ఆయనకి పేదరికం వస్తే నిన్ను దూషిస్తాడు, ఆయనకి ఏది కలిసి రాకపోతే నిన్ను విడిచిపెట్టేస్తాడు. లేదయ్యా, ఈరోజు నీవు ఆయన్ని చూస్తున్నావు. నేను ఏమీ లేని స్థితి నుంచి తల్లి గర్భములో పిండముగా రూపించబడక నుంచి నేను ఆయన చూస్తున్నాను. ఎందుకంటే ఆయన రూపించిన వాడిని నేనే, ఆయన కలుగు చేసిన వాడు నేనే. నాకు తెలుసు ఆయన గుణగణాలు, నాకు తెలుస్తాయా? తల్లిదండ్రులు పిల్లల గుణగణాలు తెలుస్తాయా? ఆయన చిన్నప్పటి నుంచి అట్లా అలుగుతాడు తెలుసు, పెద్దోడైన తర్వాత కూడా అట్లాగే ఉంటుంది తెలుసు. అన్నీ తెలుసా లేదా? ఇక్కడ ఉన్నటువంటి వారి గుణగణాలు నాకు కూడా తెలుస్తాయా? నాకు కూడా తెలుస్తాయి. ఎవరు ఎలా ఉంటారో, ఎవరి గుణం ఎలా ఉంటుందో, ఎవరు దేవుని ప్రేమిస్తారో, ఎవరు దేవుని ప్రేమించారో అది కూడా నాకు కూడా తెలుస్తుంది. అందుకే ఇక్కడ వాక్యం చెబుతుంది, దేవుని యొక్క పిల్లలైనటువంటి వారు దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు, వారు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు వెళుతున్నప్పుడు ఏవేవి లాభకరమో వాటన్నిటిని క్రీస్తు కొరకు విడిచిపెట్టేస్తారంతే. తండ్రి చిత్తమే గెలవాలి.
అలా నడుస్తున్నటువంటి యోబు విషయంలో భార్య ఎదురై అంటుంది, ఇంకా తండ్రి, దేవుడు, పరిశుద్ధత, ప్రార్థన. ఏంటండి ఇదంతా? ఏం చేశాడు దేవుడు? దేవుని దూషించి ఇక చచ్చిపోయేదానికి ఎందుకు? ఇంక ఈ బ్రతుకు బ్రతికితే ఎలా బ్రతికాం? రాజుల్లాగా బ్రతికాం. ఇవాళ ఇప్పుడు మనం ఏమీ లేని దరిద్రులాగా సమాజంలో ఎలా బ్రతకగలం అంటే, ఆమె ఉద్దేశం ఏంటంటే, బ్రతకాలంటే ఇక్కడ అన్నీ ఉండాలి, దేవుడు అవసరం లేదు. కానీ యోబు అంటున్నాడు, నాకు ఇవేమీ లేకపోయినా నా దేవుడు ఉంటే చాలు. ఆ దేవుడు ఉంటే ఆ బ్రతుకు నాకు కావాలి. అందసందాలు అవసరం లేదు, బిల్డింగ్లు అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, భార్య అవసరం లేదు, ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు. నా యేసయ్య ఉంటే నాకు చాలు. హల్లెలూయా. అది దేవునికి ఇష్టముగా ఉంది. నా కుమారుడు నా ఇష్టతను ఆయనకి తెలియకుండా నేను శత్రువు ఎదుటి పెడితే ఏం చేశాడు? శత్రువును ఓడించాడు, నన్ను గెలిపించాడు అని దేవుడు ఏం చేశాడు? తనకి ఇష్టమైనటువంటి తన కుమారుడికి ఏం చేశాడు? గిఫ్ట్గా రెండంతల ఆశీర్వాదం ఇచ్చేశాడు. మళ్ళీ పసిపిల్ల దేహం ఇచ్చేశాడు, మంచి బిల్డింగులు ఇచ్చేశాడు కదా, మంచి ఆస్తిని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెబుతుంది, భూమి మీద తనకిష్టులైనటువంటి వారికి దేవుడు ఏమిస్తానన్నాడు? సమాధానం ఇస్తాడు, మంచి భోజనమును దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అంతేనండి. పాస్టర్ గారికి మంచి భోజనం దొరుకుద్దా? మీ ఇంటికి రాగానే ఏం చేస్తారు? ఒక మంచి అతిథికి ఇచ్చినట్లుగా ఆ మంచి భోజనాన్ని సిద్ధం చేస్తాం. ఎందుకంటే మా సేవకుడు మా ఇంట్లోకి వచ్చి భోజనము చేస్తే మాకు ఆశీర్వాదం. ఎంత ప్రేమ! ఇదే దేవుడిచ్చిన ఘనత. ఇది మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కేవలము దేవుడు మనకిచ్చిన ఈ బాంధవ్యం బట్టే ఇంత బలముగా ఒకరికొకరు బలపడుతూ, ఒక సేవకుని యొక్క కుటుంబానికి సపోర్ట్ చేస్తూ, ఒక దేవునికి ఎంతో మీ యొక్క సపోర్టును అందిస్తూ ఏం చేస్తున్నామంటే, దేవుని పరిచర్య కొరకు మన ముందుకి మనం వెళుతున్నాం. ఇది దేవుని మహాకృప. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఈ భూమి మీద దేవునికి ఇష్టలైన వారికి దేవుడు గొప్ప సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టముగా ఉన్నావా, దేవుని గొప్ప ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. ఆ ఆశీర్వాదం మనకు కావాలంటే మనం ఏం చేయాలి? ఇష్టముగా ఉండాలి. ఆ స్త్రీ శరీర జీవితంతో ఇష్టంగా ఉంది, గడపటమే. ఆ సంతోషానికి అలవాటు పడిపోయింది. ఎప్పుడైతే ఆమె తప్పిదాన్ని తెలియజేశాడో అది విడిచిపెట్టింది. దేవుని మార్గము సత్యమని, అది జీవమని తెలుసుకుంది. ఆ మార్గంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆమెను బహుగా ఈరోజు దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. లేదా వారి జీవితాలు ఏమైపోయారంటాడు అక్కడ? వారు ఏమైపోయారంట? అనేకులు సంహరించబడి. ఎందుకు సంహరించబడుతున్నారు? దేవునికి ఇష్టలుగా ఉండకపోయితే కనుక. మనం దేవునికి ఇష్టముగా ఉండలేకపోయినప్పుడే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క సంహార దూత వచ్చి మనలను లేకపోతే ఇక్కడ ఎవరిని సంహరించేది కాదు దేవుడు. మనందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలతో ఇక్కడ మనందరం ఉండాలనే దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. నీ కన్నీరు తొడవాలని, నీ బాధలు తీసివేయాలనే ఐగుప్తు దేశం నుంచి వారిని బయటికి తీసుకొచ్చినట్లు మనల్ని కూడా ఈ లోకము నుండి, శరీరాశ నుండి దేవుడు మన బయటికి తీసుకొచ్చి నిన్ను ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి దేవుడు తీసుకువెళుతున్నాడు. దాన్ని మనం ఇష్టపడి నడవగలిగినవా? దేవుడు నీ ఇష్టతను బట్టి, దేవుని యొక్క ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించే జీవితాన్ని బట్టి దేవుడు నేను ఉన్నతమైన వానిగా దేవుడు నేను మార్చేస్తారు. ఇక మనం మూడవదిగా మనం చూసినట్లయితే 6వ వచనంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే చెడ్డవాటిని ఆశించకుండా మన జీవితాలు ఉండాలి. వారు ఆశించి ఏమైపోయారు? వారు నశించిపోయారు. ఇప్పుడు మనం ఆ విధంగా
చెడ్డవాటిని ఆశించి మన యొక్క జీవితాలు నశించకుండా ఉండటానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఇవాళ కాదు. అపోస్తలుడైన పౌలు ఆ సంఘములో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఆ వ్యతిరేకతను బట్టి మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఒకవేళ ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే అది మనకు మంచిది కాదు అనేటువంటి దానిని దేవుడు ఒక హెచ్చరికగా దేవుడు మనకు చేస్తున్నారు అనే విషయాన్ని మనకు వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది. యెహోషువ గ్రంథములో 2వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆకాను అక్కడ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక విషయం ఏంటంటే, ఆకాను దేవుడు ఏమన్నాడు అంటే, నిర్మూలన చేయవలసిన దాన్ని పూర్తిగా నిర్మూలన చేయండి, అక్కడ ఏది మీరు తీసుకురావద్దు. నేను ఆ దేశాన్ని అక్కడ ఉన్నటువంటి అన్నిటిని నేనేం చేశానంటాడు, నేను వాటిని శపించి వేశాను. వేశాను కాబట్టి శపించవేయబడినటువంటి దాన్ని ఏం చేయాలని, దాన్ని పూర్తిగా కాల్చేయండి, దానిలో ఏది తీసుకురావటానికి వీల్లేదు అని అంటాడు. అప్పుడు దేవుని దగ్గర మాట తీసుకున్నారు, సేవకుడి దగ్గర మాట తీసుకున్నారు. ఆ మాట ప్రకారముగా వారు బయలుదేరి వెళ్ళారు. దేవుడు అన్నట్లుగానే ఆ దేశాన్ని దేవుడు వారికి అప్పగించారు. అక్కడ ప్రజలందరినీ కూడా అప్పగించారు. అయితే అక్కడ ఉన్న వాటిని అన్నిటిని బట్టి అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే, ఆ ప్రాంతంలో ఉన్న వాటిని బంగారమైన కావచ్చు, లేకపోతే పట్టు చీరలు కావచ్చు, లేకపోతే వెలగనటువంటి ఏమైనా కావచ్చు, వాటిని వాళ్ళు ఏం చేస్తారు, దేవుని నామం పేరిట వాటిని కాల్చేస్తున్నారు. ఈ కాల్చేస్తున్నటువంటి తరుణంలో ఆకాను అనేటువంటి తను మాత్రము ఏం చేశాడట, అక్కడ కొంత దోపుడు సొమ్ముగా, అంటే ఒక దొంగతనముగా అతడు దేవుడు చేయొద్దన్నటువంటి పనిని ఆయన ఏం చేశాడు. ఏమేం చూశాడంట, ఆయన అక్కడ ఒక సీనారు వస్త్రాన్ని చూశాడు, వెండిని చూశాడు, ఒక బంగారపు కమ్మిని చూశాడు. ఆశించి తీసుకుంటుని. చూసారా, ఎవ్వరికి కనిపించకుండా ఎక్కడ దాచుకున్నాడు. జాగ్రత్త. ఈరోజు నా జీవితాల్లో కూడా చెడ్డవాటిని ఎవ్వరికి కూడా తెలియకోకుండా హృదయంలో దాచేసుకుని, డేరాలో దాచుకున్నట్లుగా మన లోపల దాచేసుకుని, పైకి మాత్రం మంచివారులాగా దేవుని మందిరంలోకి వచ్చేసి, నేను దేవుని బిడ్డను అనేటువంటి విధానంలో కానీ ఒకవేళ మన యొక్క జీవితాలు ఉంటే ఇది మంచిది కాదు. అలాగే వారు ఉన్నారు. వారు చెడ్డ పనులు చేసి మంచివారులాగా దేవుడు చెప్పిందల్లా నేను చేశాను అన్నట్లుగానే వచ్చాడు ఆకాను. చివరాఖరికి ఏమయ్యాడు, ఆకాను పట్టబడి, ఆకానుతో పాటు ఆకాను భార్య, పిల్లలు, డేరా, తనకు కలిగినటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి ఆకోరు లోయలో ఏం చేశారట, ఆయనతో కొట్టి అగ్ని చేత, అదే ఒక దృష్టాంతముగా అక్కడ కొండలాగా ఉంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా ఇదిగో దేవుని యొక్క పని కొరకు దేవుని మాట చొప్పున వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయలేదు, దేవుని మాటను పక్కన పెట్టేశాడు. దేవుని మాటను పక్కన పెట్టేసి తన స్వార్థము కొరకు, తన సంపద కొరకు, తన క్షేమం కొరకు అతడు తన యొక్క ఆలోచనలో ముందుకు వెళ్ళి తెచ్చుకుని దాచేసుకున్నాడు. ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు, ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. కానీ ఆ హృదయమును దాచబడినటువంటిది అక్కడ యెహోషువకు తెలియలేదు, పక్కనున్న వారు ఎవరికి తెలియలేదు. కానీ ఎవరికి తెలిసింది, దేవునికి తెలిసింది. అప్పుడు అంటాడు,
అది తెచ్చుకుని దాచుకున్నప్పుడు ఎవరికి తెలియలేదు, కానీ చిన్న పట్టణమైనటువంటి హాయి మీదకి వెళుతున్నప్పుడు మాత్రం తెలిసింది ఈ పాపము ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో. దేవుని మాట వినకపోవటం ఎన్ని మరణాలు తెచ్చిపెడతాయో, దేవుని మాట వినకపోతే ఎంత అపజయం వస్తుందో అప్పుడు తెలిసింది. ఓడిపోయారు, సంహరించబడ్డారు, అవమానం వచ్చేసింది, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అంత పెద్ద పట్టణాన్ని జయించడానికి కృప చూపించావయ్యా, ఇంత చిన్న పట్టణం మీదకి వెళ్ళి ఈరోజు మేము ఓడిపోతున్నామంటే శత్రు దేశాలు మా మీదకి ఏం చేస్తాయి? కాలు దూకులు వస్తాయి. వాళ్ళ పని అయిపోయిందని. ఏంటయ్యా ఎందుకు జరిగింది ఇలా ఏంటని చెప్పేసి ఏడుస్తున్నాడంట సేవకుడు. అందరూ కాదు ఏడిసేది, యెహోషువ ఏడుస్తున్నాడని రాయబడింది. ప్రభువు దగ్గర ఆయన ఏడుస్తున్నాడు, పాపం తెలియక. ప్రభు బాధ పెడుస్తున్నాడు అనుకుంటున్నాడు, ప్రభు ఆయన ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటున్నాడు, ప్రభు ఆయనకు అవమానం తీసుకొస్తాడు అనుకుంటున్నాడు. లేదు నేను కాదు, మీలో ఒకడు పాపము చేశాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే శుద్ధి చేసుకోవాలి. పాపము పోయేటట్లుగా ఏం చేయాలి? దేవుడి కార్యం అక్కడ జరగాలంటే ఏం జరగాలి? అక్కడ శుద్ధి అవసరం. నీ జీవితంలో పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటము అసాధ్యము. మాటలు చెబితే దేవుని రాజ్యం కట్టబడదు. నీ మాటలు చూసి దేవుడు ఏమీ నీ పక్షాన సహాయము, పరిశుద్ధత కావాలి, దేవుని భయము కావాలి. అప్పుడు ఎవరున్నారు? ఎవరు ఈ దేవునికి వ్యతిరేకంగా పాపం ఎవరు చేశారు అని సమాజాన్ని పిలిచి అడుగుతుంటే ఒక్కడు మాట్లాడలే, ఎవరు మాట్లాడట్లేదు. నేను పాపినని ఎవరు చెబుతారు? ఒకవేళ పాపి అని చెబితే మోషే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళని ఏం చేయాలి? చంపాలి. భయపడిపోతారు, దాచేసుకున్నాడు, ఎవరికి తెలుసు అన్నట్టుగా. అప్పుడు సీటీలు వేస్తే కానీ ఎవరి మీదకి వెళ్ళింది? ఆకాను మీదకి వెళ్ళింది. ఆకాను అనే పేర్లు చాలా ఉండొచ్చు, అందుకని వాళ్ళ తాతయ్య పేరు, వాళ్ళ తండ్రి పేరు, తన పేరు మెన్షన్ చేశాడు. ఇంకెక్కడ పోతాడండి? ఇంటి పేరు చెప్పలేదు కానీ తప్పించుకోవటానికి వీలుందా? చాలాసార్లు మనం ఇలాగే మాట్లాడతాం, బొంకుతాం, తప్పు చేసి తప్పును ఒప్పుకోం. మళ్ళీ ఏదో పాస్టర్ గారి తప్పు చేసినట్టుగా నా మీద పోట్లాడతాం. మనం తప్పు చేస్తున్నప్పుడు మన తప్పును ఒప్పుకోవాలి. అంటాడు, నీకు విరోధముగా నేను పాపము, అందుకే దేవుని ఆశీర్వాదం వచ్చింది, దేవుని దీవులు వారి మీదకి వచ్చాయి. ఈయన ఎప్పుడైతే హృదయమును కఠినపరుచుకున్నాడు, కీడు వస్తుందని చెప్పినట్లుగా ఈ ఆకాను హృదయమును కఠినపరుచుకున్నాడు. దేవుని యొక్క ఉగ్రత ఏమి చేయని భార్య మీదకి, పిల్లల మీద కూడా వచ్చేసింది, పశువుల మీద కూడా వచ్చేసింది. ఆ ఇంటి వారందరినీ తీసుకెళ్ళిపోయారంట, ఒక్కడు కూడా ఉంటా వీల్లేదు. ఆఖరికి వాళ్ళు వస్త్రాలు, డేరాలు మొత్తము కాల్చేశారు. జాగ్రత్త, నీవు తీసుకునేటువంటిది దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు నీ కుటుంబానికి శాపంగా, నీ బిడ్డలకు శాపముగా, నీ అభివృద్ధికి ఆటంకముగా ఉండవచ్చు. జాగ్రత్తగా మన భక్తిని మనం చేయవలసినటువంటి అవసరత మన మీదే ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన కానీ వారి క్రియలు చెడ్డవైనందున వారు మనుషులు వెలుగును ప్రేమింపక ఆ చీకటినే, అంటే దేవుడు వారిని చీకటిలో నుండి వెలుగులోకి తీసుకొచ్చినప్పటికీ వారు ఏం చేశారట? వారు వెలుగును ప్రేమింపక వారి క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక వారు ఏం ప్రేమిస్తున్నారట? అంటే దేవుడు వెలుగులోనికి తీసుకొస్తున్నా, వెలుగైన దేవుని దగ్గరికి వస్తున్నా వారి క్రియలు చెడ్డవి కనుక వారు ఏం చేస్తున్నారు? చెడు పనులే, దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తున్నారు. అదే మన జీవితాల్లో నష్టం వస్తుంది. కనుక ఇశ్రాయేలీయులు ఆ విధంగా నష్టపోయారు. ఆ నష్టము మనము పొందుకోకూడదని ఒక హెచ్చరికగా దేవుడి విషయాన్ని మనకు ఈ దినములందు మనకు తెలియజేస్తున్నారు.
తరువాత నాలుగోదిగా మనం చూసినట్లయితే అక్కడ వారు ఎలా ఉన్నారు అంటే అందరూ త్రాగుబోతులుగాను తిండిబోతులుగాను విగ్రహారితులుగా ఉన్నారట కదా. వారందరూ ఎలా ఉన్నారు? ఏడవచ్చును కదా, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వాళ్ళు మీరు చూసారా? వీళ్ళు ఎలా ఉన్నారు? దేవుని యొక్క మందిరములోకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క మార్గంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క జీవితాల్లో అందరూ కూడా అలాగే ఉన్నారంట. త్రాగుబోతులుగా ఉన్నారంట, తిండిబోతులుగా ఉన్నారంట, విగ్రహారితులుగా ఉన్నారంట. ఆడటానికి 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 పాడటానికి దానికి ఇచ్చేంత ప్రాధాన్యత దైవభక్తికి దేవునికి ఇవ్వలేకపోతున్నారు. మోషే ప్రజల క్షేమం కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళితే ఈ మోషే ఏమైపోయాడో, మాకు నడిపించేవాడు ఏమైపోయాడో. కనుక ఇప్పుడు మాకు నడిపించేవాడు కావాలంటే ఇంత కష్టపడి ఇంత శ్రమపడి ఇంతగా ప్రార్థించి ముందుకు తీసుకెళ్ళినటువంటి మోషేను పక్కన పడేసి ఎవరు పెట్టేసుకున్నారు? దూడను పెట్టేసుకున్నంట. ఇక ఏం సంబరాలంట, ఏం కేకలంట. డప్పులు కొట్టుకుంటూ వాద్యాలు వాయించుకుంటూ కేకలు వేస్తూ గంతులు వేస్తూ ఉన్నారట. అది ఎవరికి వినపడింది? దేవునికి వినపడి, మోషే నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ ప్రజలు చూడు, ఆ కేకలన్నీ చూడు. అడవుడికి దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? 40 దినాలు ప్రయాసపడినటువంటి ప్రతిఫలముకు వచ్చినటువంటి నిబంధన పలకలు చూసారా? ఎంత నష్టమో. ఆ నష్టము ఎవరి వల్ల కలిగింది? మోషే వల్ల కలిగిందా? జాగ్రత్త. మన యొక్క జీవితాలలో మనము దేవుని మందిరములకు వస్తున్నాము, కానీ మన జీవితాల్లో మనం దేని మీద ఉంటుంది? దేవుని మీద ఉండలేదు, ప్రార్థన మీద ఉండలేదు, వాక్యం మీద ఉండట్లేదు. పరలోకాన్ని సంపాదించుకోవాలి. ఆ పరలోక సంబంధమైన దాని కొరకు దేవుడు నన్ను ఏమీ హెచ్చరిక చేస్తే వాటిని విడిచిపెట్టాలి, సరి చేసుకోవాలి. దేవుని బిడ్డగా నేను ఉండాలి. నా ద్వారా అనేకులు నన్ను మాదిరిగా పెట్టుకుని నడవాలి. నన్ను మాదిరిగా పెట్టుకుని అనేక మంది నన్ను చూసి నడవాలి. ఆ విరిగి నలిగిన మనసును మనం సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయట్లేదు. మనం దేవుని దగ్గరకు వచ్చేది ఎందుకంటే పేదరికలు పోవాలని, మనకున్నటువంటి అప్పులు పోవాలని, మనకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి దరిద్రత పోవాలని, మనం మంచిగా ఉండాలని, ఇవొకటే మనం కోరుతున్నాం. ఇదొకటే మన దృష్టిలో ఇదే దేవుని సన్నిధుల మేలు, ఇదొకటే దేవునికి ఇష్టం, మనకిష్టమైనటువంటి దేవునికి ఇష్టమైన అనుకుంటున్నాం. కనుక ఒకవేళ ఇలాంటి ఆలోచన మన జీవితాల్లో ఉన్నట్లయితే వాటిని మనం ఏం చేయాలన్నమాట? ఇప్పుడు తీసేయాలి. సామెత గ్రంథంలో 23వ అధ్యాయము 20-21 వచ్చి చదువుదాం. ఏమండి ఇవన్నీ నేను చెప్తున్నానా? దేవుడు మన కొరకు ఇవన్నీ, ఇది దేవుని పిల్లలకు మనం ఈ పనిని చేయకూడదు. దీనిలో మనం ఎవరు కూడా సహవాసము మనం చేయకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 వచనం చదువుదాం. ఇక చాలు. ఇక అది ఇక దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేయకూడదు. ఇక అది అయిపోయింది. అందుకే దేవుడు ఏమన్నాడు? ఆ దేశాన్ని విడిచిపెట్టండి, ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టండి, ఇదిగో నేను మీకు ఒక పరిశుద్ధమైనటువంటి దేశాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ మనసుతో ఈ ఆలోచనతో అక్కడికి వెళితే అక్కడ కూడా మీరు చెడిపోతారు. అందుకే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? వారిని 40 సంవత్సరాలు కానీ వారిని
జాగ్రత్తగా 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 వారి యొక్క పరిస్థితిని బట్టి వారిని సరి చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ 40 సంవత్సరాల ప్రయత్నంలో, ఈ ప్రయాసలో మిగిలింది ఎంతమంది అంటే యెహోషువ, కాలేబు ఇద్దరు మిగిలారంటే అండి. ఎంతమంది వచ్చినటువంటి వారిలో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, ఆయన ప్రేమించినటువంటి వారుగా, ఏ స్వార్థము లేకుండా భక్తి చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే ఒకరెవరు? యెహోషువ, మరొకరు కాలేబు. వీళ్ళిద్దరూ కూడా నేను ముందు అని మళ్ళీ అక్కడ పోట్లాడుకోవట్లా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో నాకు మంచిది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని అక్కడ పోట్లాడుకోవట్లా. దేవుడు ఎవరికి ఏది ఇస్తే అదే, పోట్లాడుకోవట్లేదు అక్కడ. దేవుడు వారికి ఏమి సిద్ధపరిచాడు అది ముందే చెప్పేస్తున్నాడు. ఇదిగో కాలేబుకి నువ్వు ఈ ప్రాంతం ఇవ్వాలి. కాలేబు, యెహోషువ, మోషే తర్వాత నాయకుడిగా నేను ఆయన ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు ఆయనకి ఎదురు రావద్దు. జాగ్రత్త. మనందరము కూడా ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలుగా ఆయన యొక్క చిత్తాన్ని మనం ముందుకు కొనసాగిస్తున్నామో దేవుడు ఖచ్చితంగా మనను ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో మన జీవితాలను దేవుడు నిలబెడతాడు, మనల్ని నిలబెడతాడు. అందుకే దేవుడు నేను ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ దేవుని చిత్తానికి కానీ ఒక్క నిమిషము ఆలోచించి ఆయన చిత్తం జరగటానికి కానీ నువ్వు పనిచేసావా, ఆలోచించావా, నీ బ్రతుకు ఆశీర్వాదమే. దేవుని చిత్తము కొరకు ఆలోచించుకోకుండా నీ ఆలోచనలు వెళ్ళేవా. ఆనాడు ఇశ్రాయేలీలందరూ కూడా ఏమైపోయారో పౌలు సంఘానికి చెప్పాల్సి వస్తుంది. అదొక వృత్తాంతముగా మిగిలిపోతుంది. దానిలో నీవు నేను ఉండకూడదు. ఈరోజు నీవు ఒకవేళ భోజనము కొరకు, తిండి కొరకు, లేకపోతే దాని కొరకు, దీని కొరకు ఇక్కడ మనం ప్రార్థిస్తున్నామా? ప్రభు అంటున్నాడు, నీకు ఆహారము, భోజనము, వస్త్రము ఏది కావాలో అన్ని నాకు తెలుసు. మొదట నీవు ఇక్కడ వెతకాల్సింది నా నీతిని, నా రాజ్యమును వెతకండి. అప్పుడు మీకేం కావాలన్నీ ఇక్కడ దేవుడు వెతకండి. ఇక్కడ దైవ సన్నిధిని వెతకండి. దేవుని వ్యతిరేకత ఏముందో అది వెతకండి, తీసేయండి. లాభకరమైన విడిచిపెట్టేయండి. పెండుతో సమానం చేసుకోండి. ప్రభు కొరకు బ్రతకటానికి తీర్మానం చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నతమైన వారుగా దేవుడు ఆశీర్వదిస్తారని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మనం ఆరోదుగా చూసినట్లయితే దేవుని శోధించినటువంటి వారుగా వారి జీవితాలు ఉన్నాయి. అది ఉండకూడదు. వారు శోధించి వారి జీవితాల్లో అనేకమైన నష్టాలు వారు తెచ్చుకుంటూ ఉన్నారు. ఏడోదిగా మనం చూసినట్లయితే వారు సనుగుతూ ఉన్నారంట. వారిలో చాలామంది సనిగి ఏమైపోయారంట, సంహారకుని చేత చనిపోయారంటాడు. అది 10వ వచనంలో. ఈరోజు నీవు నేను కూడా ఈ రోజులలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ సనగొద్దు. వారు దేని కొరకు సనిగారంటే నీళ్ళు లేవని సనిగారు, అలాగే ఆహారం లేదని సనిగారు. ఇక ఎప్పుడు మీ కుటుంబమేనా, మీరేనా మా మీద పరిపాలన చేసే సనుగుతూ రకరకాలైన వాటి కొరకు సనుగుతూ వెళ్ళారు. వారి జీవితాలు వారు ఏమైపోయారట, వారు సంహారకుని చేత సంహరించబడిరి అని వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు సనిగా వారుగా వద్దు, దేవుని బిడ్డలుగా సరిచేసుకునేవారుగా, ఆయన ఇస్తున్న దాన్ని బట్టి తృప్తి కలిగిన వారుగా, ఆయన మనకిచ్చిన మార్గములో కష్టమైన బాధ అయినా ఆ మార్గములో మన ప్రయాణము చేయవారుగా ఉన్నట్లయితే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఇప్పటి కాలపు శ్రమలు ఏవి ఎన్నతగిన కాదు. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, ఈరోజు చెప్పిన వాక్యమునైనా నా పిల్లలకు మాకు కూడా గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలి. మేము దేవుని మందిరంలోనికి మేము వచ్చింది, దేవుడు మమ్మల్ని విడిపించింది, మమ్మల్ని రక్షించింది దేని కొరకు అంటే మేము కేవలమునైనా దేవునికి ఇష్టమైన వారుగా, చెడ్డవాటిని ఆశించకుండా మంచి వాటిని ప్రేమించేటువంటి వారుగా, త్రాగుబోతులుగా, తిండిపోతులుగా, విగ్రహారాధకులు లేకుండా దేవునికి ఇష్టమైన వారుగా మేము ఉండటానికి, అలాగని వ్యభిచారింపక మా యొక్క జీవితాల్లో దేవునికి ఇష్టమైన వారుగా మేము ఉండటానికి, పరిశుద్ధమైన వారుగా ఉండటానికి, అలాగని దేవుని శోధించుకోకుండా ఆ శోధించేటువంటి వారి వల్లే మేము నశించుకోకుండా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మా యొక్క జీవితాలు ఉండటానికి, అలాగనే ప్రభా మా జీవితాల్లో సనగకుండా, గొనగకుండా మా జీవితాలలో దేవునికి నైనా ఇష్టమైన వారుగా దేవుడు మాకు ఏది
తగ్గిస్తే దాన్ని బట్టి ప్రభువు ఇది నీవు ఇచ్చిన గొప్ప కృప అని దేవుని గణపరిచేవారుగా మేమందరం ఉండటానికి మీరు మాకు సహాయములను దయచేయ ప్రభా. తిరిగి మేమందరమునైనా ఈ 11వ ఉపవాస కూడికలో అనేక హెచ్చరికలునైనా మా జీవితాలను మమ్మల్ని హెచ్చరిక చేస్తుండగా మేము లోబడాలి కానీ తిరుగుబాటు చేయకూడదు, సరి చేసుకోవాలి తప్ప మా జీవితాలు వ్యతిరేకంగా ఉండకూడదు. ఎప్పుడైతే దీనుడైమనుకునో వాడిని నేను దృష్టిస్తానని చెప్పే ప్రభువా. దావీదుని హెచ్చరిక చేసినప్పుడు సరి చేసుకున్నాడు, దీనుడయ్యాడు, దేవుని కృపకు పాత్రుడయ్యాడు ప్రభువా. ఈరోజు మేము కూడానైనా హెచ్చరిక చేస్తున్నప్పుడు మేము కూడానైనా సరి చేసుకుని దేవుని కృప పొందుకున్నట్లుగా ఈ ఉపవాస కొడుకులనైనా మాకు దేవుని కృప తీసుకొచ్చేటట్లు చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదాలతో మా జీవితాలు నింపబడినట్లు చేయండి ప్రభా. ప్రతి ఒక్కరునైనా చెడును విడిచిపెట్టి మంచిని ప్రేమించినట్లు సహాయములను దయచేయండి. ఆ చక్కటి పలహారములు సిద్ధపరిచేటువంటి నాయన మరి రాంబాబు గారి యొక్క కుటుంబానికి, బిడ్డలకు, వారికి మంచి ఇవులను, మంచి ఆశీర్వాదాలు కలుగు చేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ